హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఫిల్మీ అప్డేట్ తో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు నాతో పాటు ఫిల్మీ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, విజయ్ రష్మిక ఆ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గీతా గోవిందంతో స్టార్ట్ చేసిన ఆ పేరు సక్సెస్ తో డియర్ కామ్రేడ్ మూవీతో, అంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుండు అని చాలా మంది ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేశారు. సో సోషల్ మీడియాలో రీసెంట్ గా ఒక వీడియో వైరల్ అవుతుంది. రేపే విజయ్ రష్మిక పెళ్లి అని చెప్పి కూడా హల్చల్ చేస్తున్నారు. సో ఫ్యాన్స్ కి పండగ అంటారా, ఇది ఫేక్ అంటారా, రియల్ అంటారా, మీరు ఏం చెప్తారు? పాపం విజయ్ దేవరకొండ అండ్ రష్మిక పెళ్ళి చాలాసార్లు సోషల్ మీడియా చేసేసింది, చాలాసార్లు వాయిదా వేసేసింది. అదృష్టం ఏంటంటే ఇక వాళ్ళకి డైవర్స్ వీలు ఇవ్వలేదు, పైగా బ్రేకప్ కూడా వీలు ఇవ్వలేదు. మొత్తం మీద అయితే పెళ్ళిళ్ళే చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత కొంతకాలం మాత్రం వాళ్ళు లివింగ్ టుగెదర్ అని లేదా డేటింగ్లో ఉన్నారని రకరకాల వార్తలు వచ్చాయి. దానికి కొంచెం నమ్మదగినటువంటి ఆధారాలతోటే కథలు అల్లారు, లేదా కావాలని క్లూ దొరికిందో కానీ మొత్తం మీద అయితే చివరాకను వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకునేటప్పుడైతే మనం నమ్మాల్సి వచ్చింది. రైట్. మరి పెళ్ళి ఈ మధ్య ఆగిపోయింది, వాయిదా పడింది, ఉంటుందా అని కూడా ఒక వార్త కూడా వచ్చింది. ఏది జరిగినా సోషల్ మీడియా గాసిప్స్గానే చూడాలి, కానీ ఎవరికి వాళ్ళు కూడా ఇంతవరకు వాళ్ళ ఆ ఎంగేజ్మెంట్ విషయాన్ని వాళ్ళు డిక్లేర్గా వాళ్ళు అధికారికంగా ప్రకటించలేదు. సరే, వాళ్ళ కెరియర్ విషయంలో రష్మిక గారు అయితేనేమి, విజయ్ దేవరకొండ గారు అయితే వాళ్ళ కెరియర్, వాళ్ళ సినిమా ప్లాన్లు, సరే వాళ్ళ టెన్షను లేదా వాళ్ళ కాన్సన్ట్రేషన్లో వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లాంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎవరో ఎక్కడో ఏదో డెకరేషన్ పెట్టేసుకొని ఇది డెకరేషన్ వీడియో విజయ్ దేవరకొండ కోసం అని చెప్పేసి నిన్న నుంచి వస్తుంది. కానీ మనం ఈరోజు 2వ తారీఖు మాట్లాడుతూ ఉన్నాం. దీనికి ముందు ఎప్పుడో 2వ తారీఖు పెళ్ళి అని కూడా చెప్పేశారు కాబట్టి, సో మరి 2వ తారీఖు పెళ్ళి అవుతుందా, కావట్లేదు కదా. కానీ తీరా ఇప్పుడు వచ్చేస్తే ఆ డెకరేషన్ వీడియో ఏదో బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఇది కాదనుకుంటే రేపు మళ్ళీ ఫిబ్రవరి 14వ తారీఖు లవర్స్ డే చేసుకుంటారు అనుకుంటవచ్చు. ఎందుకంటే ధనుష్ అని మృణాలిది కూడా ఆ విధంగానే రూమర్ వచ్చేసింది. తీరా ఈరోజు ఏం చేసింది, మృణాలి నాకు బ్రదర్ లాంటి వాడని చెప్పేసి తన ఈ గాసిప్స్ని కొట్టేయడానికి ఆమె చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఫస్ట్ మరి విజయ్ దేవరకొండ రేపు 14 చేసుకుంటాడా, 26 చేసుకుంటాడా, ఇంకొక 26కి చేసుకుంటాడని వాళ్ళ వ్యక్తిత్వ విషయం. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ యొక్క అత్యుత్సాహం చెప్పొచ్చు, లేదా ఏదో రేటింగ్ కోసం, క్లిక్కింగ్ కోసం, వ్యూస్ కోసం పుట్టిస్తున్న వార్తలుగా చూడాలి. కానీ ఏదో ఆ సినిమా వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేసుకుంటారు. వివాహం కలిసి ఉన్నా వాళ్ళ ఇష్టము, విడాకులు తీసుకున్న వాళ్ళ ఇష్టం. ఏ జరిగినా కూడా సినిమా వాళ్ళ వార్తలు వినడానికి ఇష్టపడతామే, కానీ ఆ వార్త నిజమైన వార్త అయితే బాగుంటుంది. గాసిప్స్ వార్తలకైతే ఉండకూడదని నా ఉద్దేశం. ఇది ఫేకో అబద్ధమో కానీ ఒకవేళ నిజమైతే నిజంగానే విజయ్ అండ్ రష్మిక ఫ్యాన్స్ అయితే ఫుల్ మీల్స్ పండుగ అని చెప్పాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.